జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. నీకు కూడు తెచ్చాను మావా. అట్నే వస్తున్నా ఆకేసుకో. ఎంతకీ ఏటట్టుకొచ్చావే? నీకెట్టవని కొరమేను పులుసు అట్టుకొచ్చాను మావా. కొరమేను పులుసా? బ్యాగ్ ఒడ్డించే, ఆగలేకపోతున్నాను. కూసంత తట్టుకో మావా, నీకు అన్నిటికీ తొందరే. ఇంకా చాలే పులుసయ్యే. ఎత్తరా నుండు. వాసన గుమగుమలాడుతుందే. నువ్వు చేసి నీ చేపల పులుసు ఎంత రుచిగా ఉందో తెలుసా? చెప్పు మావా. నువ్వు నాకు మొదటిసారిగా ముద్దు పెట్టినంత కమ్మగా ఉందే. ఎందుకే నువ్వు తిన్నావా? లేదు మావా. సరే పట్టు. నేను నీకు ముద్దెట్టాను కదా, నువ్వు నాకు ముద్దెట్టవే. చెప్పు మావా. యాడికే పోయేదే. బాబాయ్, ఏంటి ఇక్కడ ఉండిపోయావు? మాతో రాలేదేంటి? పిన్ని, నువ్వు ఇందాక చూడలేదు కదా, నీకు మంచి వ్యూ పాయింట్ చూపిస్తా పదా. ఏంటి బావగారు, ఝాన్సీ అక్కతో ఇమాజినేషన్ లోకి వెళ్లి ఎంకిపాట వేసుకున్నారా? తన అప్పట్లాగే నాతో మాట్లాడుతూ ఉండుంటే ఇమాజినేషన్లో ఏంటి, నిజంగానే ఈ పొలం గట్ల పైన డాన్స్ వేసేవాళ్ళం. కానీ తనేంటో, తన ఆలోచన ఏంటో నాకు అర్థం కావట్లేదు. పిచ్చెక్కిపోతుంది అనుకో. సడన్ గా లవ్ అంటుంది, అంతే సడన్ గా చీ అంటుంది. తన కళ్ళల్లో ప్రేమ చూపిస్తుంది, మాటల్లో ద్వేషం చూపిస్తుంది. సరే అమ్మాయి కదా, మొహమాట పడుతుందేమో అని చనువు తీసుకుందామని చూస్తే లాగి పెట్టి కొడుతుంది. చూసావుగా మార్నింగ్ నువ్వే, పండగని కూడా చూడకుండా ఎలా కొట్టిందో. ఫీల్ అవ్వకండి బావగారు, ప్రేమలో ఇలాంటివన్నీ కామన్. ఝాన్సీ అక్క మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుందో మీకు తెలుసు, నాకు తెలుసు. మీ ఇద్దరి జంట చూసి ఎవరో ఓర్చుకోలేకపోతున్నారు, అందుకే మీ ప్రేమకి దిష్టి తగిలింది. ఇంకెవరు? ఆ ప్రియాంకే దిష్టి పెట్టి ఉంటుంది. అసలు తను లేకపోతే మేమిద్దరం ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. మొన్నటి వరకు ఝాన్సీ నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తుందో లేదో అని కంగారు పడ్డాను. తీరా యాక్సెప్ట్ చేసిన తర్వాత మధ్యలో ఆ ప్రియాంక నాకు శనిగ్రహంలా దాపరించింది. వదిలేయండి బావగారు, అంతా మన మంచికే అనుకోండి. ఎడబాటు ప్రేమని మరింత బలంగా మారుస్తుంది, లేకపోతే ప్రేమ కూడా బోర్ కొడుతుంది. ఈ ఎడబాటు రూపంలో మీకు తగిలిన దిష్టంతా పోనివ్వండి.
మీ మధ్యలో చిచ్చు పెట్టిన వాళ్ళు నాశనం అయిపోతారు. మీ ఉసురే కాదు, నా ఉసురు కూడా ఖచ్చితంగా వాళ్లకు తగులుతుంది. పిల్లలు ఇక వెళ్దాం పదండి. సార్ త్వరగా పదండి సార్, ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. రాణి పద. రండి బావగారు. నేను నా ప్రేమని వదిలేసుకుంటున్నాను. ఇకపై గౌతమ్ గారు నీ సొంతం. నువ్వు గౌతమ్ గారు కలిసి హ్యాపీగా ఉంటే నాకదే చాలు. ఝాన్సీ నా కోసం తన ప్రేమను త్యాగం చేసింది. తను చేసిన త్యాగానికి నేను ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నా వల్ల ఇంత బాధ అనుభవించిన ఝాన్సీని ఎలా ఫేస్ చేయాలో, తనతో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. రాణి అక్క, నాకు గోరింటాకు పెట్టవా? అలాగే. ఝాన్సీ అక్క, పెళ్లి కాని ఆడపిల్లలందరూ గోరింటాకు పెట్టుకున్నప్పుడు బాగా పండితే మంచి మొగుడొస్తాడని అనుకుంటారు. అందువల్ల ఎలా పండుతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ నీకు ఆ దిగులేమీ అక్కర్లేదు. గౌతమ్ బాబు గారు చాలా మంచివారు. మీ ఇద్దరు పర్ఫెక్ట్ జోడి. రాణి, నువ్వు నోరు ముస్తావా? నిజమే కదక్క నేను చెప్తుంది. గౌతమ్ బాబు గారు మంచివారు కాబట్టి నీ గోరింటాకు ఖచ్చితంగా బాగా పండుతుంది. నువ్వు ఇంకోసారి ఇలా పిచ్చివాగుడు వాగావంటే ఇప్పుడే ఈ గోరింటాకుని కడిగేసుకుంటాను. అక్క, అమ్మ మహాతల్లి, సారీ. దయచేసి ఆ పని మాత్రం చెయ్యకు. హేయ్, ఇదేంటి నా పేరు జీతో స్టార్ట్ అవుతుందని ఆ అక్షరం గోరింటాకులా పెట్టుకున్నావా? మీ పేరు పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. అక్క, ఎందుకక్క మార్చడం? అది బాగుంది కదా. అవునులే, మనసులో ఉండగా చేతి మీద పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ రాక్షసి నన్ను ఎప్పుడు వదులుతుందో? మా మధ్యలో మంట పెట్టి మళ్ళీ ఫోన్ చేస్తుంది సిగ్గు లేకుండా.